అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మోన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, మీ పర్సన్ వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఈ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్ ఏంటి, ఈ కనెక్షన్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఈ రీడింగ్లో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఆబ్స్టికల్ ఏంటి, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఫైనల్లీ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి. సో ఫస్ట్ వచ్చేసి ఈ కనెక్షన్కి సంబంధించి మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ టువర్డ్స్ their person. What are the feelings of my collective towards their person. మీ ఫీలింగ్స్ ఈ కనెక్షన్లో వచ్చేసి ద ఎంపరర్ చూపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 of Pentacles. సో 6 of Pentacles, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ. సో చాలా స్ట్రాంగ్గా మీరు వచ్చేసి ఈ సిచ్యువేషన్కి సంబంధించి, ఈ కనెక్షన్కి సంబంధించి కొంచెము కోల్డ్గా, అంటే కోల్డ్ ఎనర్జీ, ఎలా అంటే కొంచెం డిటాచ్డ్గా ఉండడము, దూరంగా ఉండడము, కొంచెం కోపంలో ఉండడం అని చెప్పొచ్చు అనమాట. సో అలాంటిది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఎంపరర్ ఎనర్జీ చూపిస్తుంది కాబట్టి ఈ కనెక్షన్లో ఫీలింగ్స్ వల్ల, ఎమోషనలీ కనెక్ట్ అయి ఉండడం వల్ల మీరు టూ మచ్ కనుక ఇస్తూ ఉన్నారు, టూ జనరస్గా ఉన్నారు. ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది మిస్ అవుతూ ఉంది. అండ్ ఈ పర్సన్ విషయానికి వచ్చేసరికి వీళ్ళ ఎనర్జీని, అంటే వాళ్ళ ఎఫర్ట్స్ని మీ మీద కాకుండా వేరే ఎనర్జీస్కి ఇస్తూ ఉండడం. అంటే ఎలా అంటే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి చూపించకుండా ఆ లవ్ అన్నది, అఫెక్షన్ అన్నది వేరే వాళ్ళకి చూపించడం అనమాట. సో మీరు అంత జనరస్గా ఉన్నా మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడము ఆ ఎనర్జీస్ అంతా. మీరేమో వెయిట్ చేస్తూ ఉండడము, నాకు ఎప్పుడు వస్తుంది, ఈ టైం ఎప్పుడు దొరుకుతుంది, లేకపోతే ఈ కనెక్షన్లో ఫార్వర్డ్ మూమెంట్ ఎప్పుడు ఉంటుంది, లైక్ ఆ లవ్, అఫెక్షన్ ఇదంతా ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మీరు అనుకోవడం అనమాట. సో కాబట్టి ఎక్స్పెక్ట్ చేసి కొంచెం కొంచెం తీసుకొని విసుగొస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ స్పెషల్లీ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ ఎమోషన్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే చాలా ఈధర్ ఒకవేళ మాట్లాడితే మీతో కనెక్ట్ అయినప్పుడు కొంచెం ఫ్లర్టేషియస్గా ఉండడము, లేదు అని అంటే డిటాచ్డ్గా, లైక్ ఎమోషన్ అసలు కనెక్షన్ ఉన్నట్లే అంటే ఎమోషన్ కనెక్షన్ లేనట్లు బిహేవ్ చేయడం అనమాట. అంటే ఏదో దూరంగా అన్నట్లు. సో దీనివల్ల మీకు ఏంటంటే డౌట్స్ రావడము, ఈ సిచ్యువేషన్ కరెక్టా కాదా అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో అందుకనే ఇక్కడ కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఇంకా ద ఎంపరర్ ఎనర్జీతో ఏంటి అంటే సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకోవడం, కొంచెము అందుకనే కోపంగా ఉన్నట్లు, ఎనర్జీ మిక్స్ అయినట్లు చూపిస్తుంది. అంటే ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఒకవేళ ఈ పర్సన్ మీకు ఇంత బ్రెడ్ క్రమ్ చేస్తూ ఉన్నారు, వేరే ఎనర్జీస్కి ఇస్తూ ఉన్నారు, వాళ్ళ ఎఫర్ట్స్ చూపిస్తున్నారు అక్కడ, లవ్, ఇంకా అఫ్కోర్స్ రెస్పాన్సిబుల్గా ఉన్నారు, ఇలాంటిదంతా ఉంది అని అంటే ఇప్పుడు మీరేంటి అని అంటే ఇంకా ఇది మీరు ఏదైతే ఇస్తున్నారో ఇది మీకు ఇవ్వడానికి ఇష్టం లేదు. అండ్ మీరు ఇక్కడ చూస్తే వెయిట్ చేసుకుంటూ, ఏదో కొంచెం ఎనర్జీ కోసం వెయిట్ చేసుకుంటూ ఉండడము, ఇప్పుడు వస్తారు ఈ పర్సన్, అప్పుడు వస్తారు అని చెప్పేసి కాకుండా బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి, నా లైఫ్ని నేను కంట్రోల్లో తీసుకోవాలి అన్నట్లు మీ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది చాలా స్ట్రాంగ్గా. ఎంపరర్ ఎనర్జీ వచ్చేసి ఏంటి అంటే ఇంకా ఎవరి మాట వినకపోవడము, లైఫ్ని కంట్రోల్లో తీసేసుకొని మీకు నచ్చినట్లు చేయడము. ఓకే, అండ్ ఇంకోటి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే చాలా స్ట్రాంగ్గా సీక్రెటివ్ మోడ్లోకి వెళ్తున్నారు మీరు అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇంతవరకు షేర్ చేయడము, ఇంతవరకు ఓపెన్గా ఉండి ఈ పర్సన్కి కనెక్ట్ అవ్వడం లాంటిది ఉంది. కానీ వీళ్ళు అంత కనెక్ట్ అయినప్పటికీ మీకు కాకుండా వేరే ఎనర్జీస్కి ఇస్తూ ఉండడం అండ్ మీరు వెయిట్ చేస్తూ ఉండడం. దీనివల్ల ఏంటి అంటే మీరు మీ వాల్యూ తక్కువ అయిపోయిందని చెప్పేసి నేనెందుకు వెయిట్ చేయాలని చెప్పేసి అనుకోవడము.
సో ఇలాంటి దానివల్ల మీరు కంప్లీట్లీ సీక్రెటివ్గా సైలెంట్గా కొంచెము ఎలా అని అంటే చూసిన వాళ్ళకి ఈ పర్సన్ ఇంత సడన్లో ఇంత మొండిగా ఇంత సీరియస్గా అవుతారని చెప్పేసి అనుకోలేదు అన్న విధంగా అనమాట. సో ఆ విధంగా అవుతున్నట్లు మీ ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఈసారి చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఎనర్జీ. ఈసారి ఏంటంటే ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, గివింగ్ ఎనర్జీలో ఉండకూడదు. ఏదేమైనప్పటికీ నేను సైలెంట్గా ఉండాలి, నా లైఫ్ని నా కంట్రోల్లో తీసుకోవాలి, ఫీలింగ్స్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పేసి డిటర్మైన్డ్గా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఎనర్జీ, మీ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ. సైన్స్ నేను ఈ రీడింగ్కి లాస్ట్లో ఇస్తాను, జోడియాక్ సైన్స్ ఏమొచ్చాయి అన్నది. అండ్ ఇది వచ్చేసి చాలా మెచ్యూర్ ఎనర్జీ. ఓకే, ఎంపరర్ వచ్చేసి అంటే ఇప్పుడు వరకు మీరు కనుక ఏదైనా కొంచెము చైల్డిష్ లాగా కొంచెం ఇమ్మెచ్యూర్ ఎనర్జీ నుంచి యాక్ట్ చేసింటే కనుక ఇప్పుడు ఎంపరర్తో చాలా మెచ్యూర్గా చాలా బాగా ఆలోచించి డెసిషన్ అనేది తీసుకుంటున్నారు, ఆ డిటర్మినేషన్లోకి వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ my collective's person, the person on my collective's mind. What are the feelings of my collective's person, the person on my collective's mind? Knight of Swords వచ్చేసి ఈ పర్సన్ ఫీలింగ్స్. బాటమ్ ఆఫ్ ద నెక్ వచ్చేసి 3 of Pentacles చూపిస్తుంది, Queen of Pentacles, the Lovers. యాక్చువల్లీ ఈ పర్సన్కి ఏదో చెప్పాలని చెప్పేసి ఉంది మీతో. ఓకే, ఒక కమ్యూనికేషన్ ఉంది. అండ్ 3 of Pentacles ఎనర్జీ సమ్వేర్ ఇట్ ఈస్, అంటే ఈ కమ్యూనికేషన్ ఏదైనా సరే మనీ చుట్టూ లేకపోతే ఏదైనా థర్డ్ పర్సన్ ఎనర్జీకి చుట్టూ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాపర్టీ మటీరియలిస్టిక్ థింగ్స్కి సంబంధించి ఏదో ఉంది. సో దీనికి సంబంధించి అనమాట. సో లేకపోతే ఎవరైనా పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కొంచెము గైడెన్స్ లాగా ఉండడం ఈ పర్సన్కి, మాస్టర్ లాగా ఇలాంటిది ఏదో ఉంది మధ్యలో. ఓకే, సో ఇలాంటి ఎనర్జీస్ ఏదో ఉంది అని అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి వీళ్ళ ఫీలింగ్స్ అంటే మీతో కమ్యూనికేట్ చేయాలి, ఈ మటీరియలిస్టిక్ దానికి సంబంధించి ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీతో మాట్లాడాలి, చాలా స్ట్రాంగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో ఒకవేళ మీరు ఈ పర్సన్తో కొలాబరేట్ అవ్వడము, వర్క్ చేయడం లాంటిది, లేదంటే ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడం లాంటిది ఇలాంటిది ఏదైనా ఉన్నింది పాస్ట్లో అని అంటే దీని చుట్టూ ఈ కనెక్షన్ నడిచింది అని అంటే కనుక, నడుస్తుంది అంటే కనుక దీనికి సంబంధించి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. సో నైట్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీ ఈ పర్సన్కి ఇప్పుడు వీళ్ళ మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఏదేమైనప్పటికీ నేను ఈ విషయం గురించి మాట్లాడాలి, ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసేయాలి. అండ్ ఎమోషనల్లీ కొంచెం ఏంటి అనేది కొంచెము సైలెంట్గా కొంచెం కోల్డ్గా ఉన్న ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. సో అలా ఉండి నేను మాట్లాడేసి ఈ సిచ్యువేషన్ని అంటే ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా దాన్ని ఎండ్ చేసేసి ముందుకు వెళ్ళిపోవాలి అన్నట్లు ఈ పర్సన్ది ఫీలింగ్స్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, నైట్ ఆఫ్ స్వోర్డ్స్. అండ్ అదొకటే కాదు, దీని రిలేటెడ్ ఇందాక మన మటీరియలిస్టిక్ థింగ్ది ఇది ఏదైతే నడుస్తుందో వేరే పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు, దీనికి సంబంధించి స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ కావాలనుకుంటుంది కూడా. ఎందుకు ఈ పర్సన్ అని అంటే చేంజ్ కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్గా ఈ కనెక్షన్కి సంబంధించి మీతో చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అన్న ఉద్దేశంతో కొంచెము స్ట్రాంగ్గా అయినా సరే మాట్లాడాలి, కమ్యూనికేట్ చేసి మొత్తం క్లియర్ చేయాలన్న ఉద్దేశము ఈ పర్సన్ది చూపిస్తుంది. సో అందుకనే కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ప్రిపేర్ అవుతూ ఉన్నట్లు. కొంతమందికి ఎవరితో అయినా మాట్లాడి ఇలా మాట్లాడితే బాగుంటుందా, ఈ విధంగా కమ్యూనికేట్ చేసి క్లియర్గా ఉంటుందా లేదా అని అడ్వైస్ కూడా తీసుకుంటున్నట్లు చూపిస్తుంది. సో ఈ పర్సన్కి వెంటనే అది మాట ఏదైతే ఉందో చెప్పేసి పీస్ఫుల్గా ఉండాలి, పీస్ఫుల్ ఎనర్జీ సైడ్ వెళ్ళిపోవాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి ఒక పర్టికులర్ మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. కొంతమందికి ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని కనుక ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది, బట్ మీతో ఎవరైనా చెప్పారు ఈ పర్సన్ ఎప్పుడైనా అని అంటే కనుక ఇది. ఓకే, మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం డామినేట్ అనో, కంట్రోలింగ్గా ఉంటారనో, కొంచెం బాసీగా అన్నట్లు యాక్ట్ చేస్తారని చెప్పి ఎప్పుడైనా అన్నారు, ఇలాంటి టాపిక్స్ తీసుకొచ్చారు అని అంటే ఇంకా ఈ పర్సన్ మైండ్లో అలాంటిది ఏదో ఉంది.
దానికి సంబంధించి కూడా మాట్లాడాలి అన్నట్లు చూపిస్తుంది. ఇవాళ ఎనర్జీస్ వచ్చేసి రీడింగ్లో కొంచెం ఇటు సైడ్ మీకు కూడా ఇరిటేషన్, కోపం మిక్స్ అయి ఉంది. మీకు కొంచెం కోపం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రీడింగ్లో, బాగా బర్నింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఈ పర్సన్ని కూడా కొంచెం రూడ్గా, కొంచెము స్ట్రాంగ్గా ఏదైనా సరే మాట్లాడేసేయాలి అన్న కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యింది అన్నట్టు చూపిస్తుంది. సో దాని గురించి మీ సైడ్ నుంచి ఈ పర్సన్ అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అని అంటే దానికి సంబంధించి కూడా మాట్లాడాలి అన్నట్లు ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనమాట. ఓకే, మరి ఈ కనెక్షన్లో ఈ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి? ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్ పర్సన్ ఇన్ దిస్ కనెక్షన్. వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్ పర్సన్ ఇన్ దిస్ కనెక్షన్. 10 of Wands వచ్చేసి ఇంటెన్షన్స్ చూపిస్తుంది. కొంతమందికి ఈ కనెక్షన్ చాలా బర్డన్గా ఉంది రైట్ నౌ. ఓకే, ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మీ రీడింగ్ రెజొనేట్ అవ్వట్లేదంటే ఇది మీ రీడింగ్ కాదు, తీసుకోకండి. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ రీడింగ్ కూడా. ఓకే, సో 5 of Pentacles వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఏంటి ఈ పర్సన్ ఉద్దేశం అని అంటే చాలా స్ట్రాంగ్గా బర్డన్ అనేది చూపిస్తుంది ఈ కనెక్షన్లో. ఒకటి దూరంగా ఉండడం వల్ల, మాట్లాడుకోకుండా ఉండడం వల్ల హర్ట్ అవుతూ ఉండడము, ఆ కోల్డ్ ఎనర్జీ వల్ల బాధపడుతూ ఉండడం అనమాట. ఓకే, సో దీని నుంచి బయటకు వచ్చేసేయాలన్నది ఒకటి చూపిస్తుంది. అండ్ హెల్త్ కూడా ఈ పర్సన్ది బాగా డిస్టర్బ్ అవుతుంది. సో హెల్త్ గురించి కూడా కేర్ తీసుకోవాలి. ఎక్కువగా ఆలోచిస్తుంటే ఇది ఇంకొంచెం డిస్టర్బ్ అవుతుంది, హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది అన్న ఉద్దేశం కూడా ఉంది. సో ఈ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ రైట్ నౌ ఏంటి అని అంటే ఈ కోల్డ్ ఎనర్జీని ఎండ్ చేసేసేయాలి మీ ఇద్దరి మధ్యలో, ఆ డిటాచ్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ని. అండ్ 10 of Wandsతో ఈ బర్డన్ తీసుకుంటున్నారు ఈ పర్సన్ ఈ కనెక్షన్కి సంబంధించి. అందుకనే వాళ్ళ ఫీలింగ్ కూడా ఇప్పుడు ఇమీడియట్లీ రీచ్ అవ్వాలనుకుంటే వాళ్ళకు అంటే ఇప్పుడు ఉంది అవకాశం అని అంటే వెంటనే రీచ్ అవ్వడానికి ట్రై చేయడం అనమాట. ఓకే, సో 10 of Wandsతో ఈ పర్సన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఇది బ్రేక్ చేసేసేయాలి, ఈ బర్డన్ని బ్రేక్ చేసేసేయాలి. ఎందుకనంటే వీళ్ళు తీసుకోలేకపోతున్నారు, చాలా హెవీనెస్ని కాజ్ చేస్తూ ఉంది. ఇది ఇంకోటి ఏంటంటే పాస్ట్ నుంచి క్యారీ చేయడం వల్లనో లేకపోతే ఒకదాని వల్ల ఒకటి ఈ పర్సన్ చెప్పకుండా ఉండడం వల్ల బరువు ఎక్కువగా అయిపోతుంది. కొన్నిసార్లు చెప్పలేదనంటే ఎమోషనలీ టూ మచ్ అయిపోయి డ్రౌన్ అయిపోతాం ఆ ఎమోషన్స్లోనే, రైట్? సో అలాంటిది అనమాట. సో ఈ పర్సన్కి తెలుసు మరి ఓవర్గా అయిపోయింది, 10 ఆల్మోస్ట్ ఎండ్కి రీచ్ అయింది. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఈ 10 of Wandsని అంటే ఈ బర్డన్ని బ్రేక్ చేసేసేయాలి, ఈ సిచ్యువేషన్ నెగిటివ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీన్ని ఎండ్ చేసేసేయాలి అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ కొంచెం ఇది బిలీవ్ చేయడం గ్రోత్ ఉంటుందిలే అన్నట్లు, లేకపోతే ఈ సిచ్యువేషన్ ఇప్పుడు కాకుండా మళ్ళీ తర్వాత పాస్ట్లో ఒకసారి అనుకోవడము, తర్వాత బాగా అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి తర్వాత బాగా అవుతుంది అని చెప్పేసి అనుకొని ఒక పైలాగా బండిలాగా క్రియేట్ చేసేసి పెట్టడం అనమాట. అంటే ఓవర్గా రీచ్ అయిపోయింది అది. సో అందుకని ఇప్పుడు ఈ బర్డన్ తీసుకోలేక అంటే ఒక కైండ్ ఆఫ్ ఓకే ఇట్స్ ఓకే అనుకుంటూ ముందుకు వెళ్ళడం, అదొక ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే మీ నుంచి వీళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ లాంటిది దొరకడము, తీసుకోవచ్చులే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి కూడా అనుకొని ఇప్పుడు వరకు క్యారీ చేసి తీసుకొని రావడం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది రీచ్ అయ్యింది ఎండ్కి, ఇంకా ఇది ఎండ్ అయిపోతేనే లైక్ దీని బర్డన్ని ఫినిష్ చేస్తేనే బెస్ట్ అన్నట్లు ఈ పర్సన్ యొక్క ఉద్దేశం అనేది చూపిస్తుంది. ఓకే, సో ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటో చూద్దాము. Universe, please show me what is the obstacle for this connection. What is the obstacle for this connection? What is the obstacle or challenge for this connection? Obstacle వచ్చేసి Queen of Swords చూపిస్తుంది. Bottom of the deck వచ్చేసి 7 of Swords. సంహవ్ ఈ రీడింగ్లో కొంచెం నాకు రిఫ్లెక్ట్ అవుతున్న ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా మీ సైడ్ నుంచి ఈ పర్సన్ ఫీల్ అవ్వడం. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరం డిఫరెంట్గా ఒకరి గురించి ఫీల్ అవుతాం, రైట్? ఇవాళ రీడింగ్లో ఈ పర్సన్ మీ గురించి ఎందుకో మీరు చాలా డామినేటింగ్గా, మీరు కంట్రోలింగ్గా ఉంటారు, అర్థం చేసుకోరు, మీకు నచ్చిందే చేస్తారు, అన్నీ మీ కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్లో ఛాలెంజ్. సో అందుకని ఈ పర్సన్ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా దీనికి సంబంధించి మాటలు కక్కేయాలి అంటారు చూడండి, ఆ విధంగా చూపిస్తుంది అనమాట. అంటే ఏదైనా సరే అని చెప్పేసి నేను తీసుకోలేను అని. ఒకవేళ ఎప్పుడైనా చెప్పింటే కొంచెం ఎక్కువనే ఉంది, అది బయట పెట్టేస్తే బాగుంటుంది అని, అందుకనే బర్డన్ కూడా చూపిస్తుంది, బర్డన్ ఎండ్ చేసేసేయాలి అన్నట్లు.
అలాంటి బర్డెన్ ఎండ్ అయిపోతే కూడా బెస్ట్ యాక్చువల్లీ. ఎందుకనంటే నెక్స్ట్ కొంచెము రిలీఫ్గా కనెక్షన్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎస్, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి ఈ ఎనర్జీ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. ఫస్ట్ ఛాలెంజ్, డామినేటింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్లు ఈ పర్సన్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది మీ మీద. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ కనెక్షన్లో ఒక స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం కూడా చూపిస్తుంది. ఎలా అనంటే మీ పర్సన్ ఆ ఫెమినైన్ ఎనర్జీ మాటలు వినడము, ఫెమినైన్ ఎనర్జీ అంటున్నాను, ఓకే, అంటే చాలా డామినేటింగ్ ఫెమినైన్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు. ఆ పర్సన్ చెప్పిందే వేదం, ఆ పర్సన్ చెప్పిందే చెయ్యాలి. మీ పర్సన్ యొక్క లైఫ్ అంతా ఆ పర్సన్ చేతిలో ఉండడం లాంటిది అనమాట. సో వాళ్ళకి నచ్చింది లేదు అని అంటే చేయకుండా ఉండడం. సో ఇలాంటి ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాళ్ళకు నచ్చినట్లు చేయాలన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా, ఆనెస్ట్గా ఉండకుండా, ఫీలింగ్స్ని దాచేస్తూ ఉండడము, డిసెప్టివ్నెస్తో ఉండడము, రన్నింగ్ అవే ఎనర్జీ, దూరంగా ఉండడం అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఈ కనెక్షన్లో ఛాలెంజ్. ఈ కనెక్షన్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్. వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్. What my collective is expecting in this connection. The Hierophant. Directly straight forward answer కొంతమందికి వచ్చేసి మ్యారేజ్, ఓకే, కమిట్మెంట్, రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు చూపిస్తుంది. నైట్ ఆఫ్ వాన్స్, ఫార్వర్డ్ మూమెంట్. ఇంకా ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు, మ్యారేజ్ అంటే చూపిస్తుంది డైరెక్ట్లీ. మ్యారేజెస్, కమిట్మెంట్, రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడము, ఈ పర్సన్ వచ్చి మీతో ఏం చెప్పకుండా వెనక్కి వెళ్తూ ఉండడము, మెచ్యూర్గా లేకుండా కొంచెము ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసి ఎమోషనల్ డిస్టర్బ్ చేస్తూ ఉండడం. సో ఆ ఎనర్జీలో కాకుండా స్ట్రాంగ్గా ఉండి స్టెప్ తీసుకొని ఫార్వర్డ్ ముందుకు వచ్చేస్తుండాలి. యాక్షన్ తీసుకుని వచ్చేస్తుండాలి. నైట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ వచ్చేసి ఏంటంటే వెనక్కి వెళ్ళిపోవడం. సో అలా ఉండకుండా డిటర్మినేషన్తో మీ సైడ్ రావాలి అన్నట్లు మీ ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మీ ఎక్స్పెక్టేషన్స్. కొంతమందికి ఏమై ఉండొచ్చు అని అంటే ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. అంటే ఈ పర్సన్ వల్ల మీరు ఏదైనా సఫర్ అవుతూ ఉన్నారు, వీళ్ళ నుంచి మీరు ఏదైనా ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అని అంటే మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ పర్సన్ నుంచి ఆన్సర్ కావాలి. ఆ ఆన్సర్ దొరికితే ఫార్వర్డ్ మూమెంట్లో మీరు వెళ్ళొచ్చు ఆగకుండా అన్నట్లు చూపిస్తుంది. సో ఇది కూడా వచ్చేసి ఈ కనెక్షన్లో మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, సో చాలామందికి కమిట్మెంట్, రిలేషన్షిప్పే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్లయితే చూపిస్తుంది. ఓకే, ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి ఈ కనెక్షన్కి? యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఫ్యూచర్ అవుట్కమ్ ఫర్ దిస్ కనెక్షన్. What is the future outcome for this connection for my collective? Ace of Swords వచ్చేసి ఫ్యూచర్ అవుట్కమ్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద చారియట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇద్దరు సైడ్ నుంచి ఎనర్జీస్ చాలా బర్డన్గా, చాలా సీరియస్గా ఒక పీక్ వచ్చినట్లు చూపిస్తుంది ఇక్కడ ఈ రీడింగ్ ప్రకారంగా. సో అందుకనే ఈ కనెక్షన్లో ఫ్యూచర్ అవుట్కమ్ వచ్చేసి ట్రూత్ రియలైజ్ అవుతారు, క్లారిటీ అనేది వస్తుంది, చాలా స్ట్రాంగ్గా హీలింగ్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి కనెక్షన్లో డిపెండ్ అయ్యి మీ సిచ్యువేషన్ ఎలా ఉందో వాళ్ళకి మీరు న్యూ బిగినింగ్, ఒక చిన్న క్లారిటీతో న్యూ బిగినింగ్ జరిగే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా స్టక్ ఎనర్జీ నుంచి మూవ్ అయ్యి ముందుకు వెళ్ళిపోయేది, డౌట్స్ నుంచి, కన్ఫ్యూజన్స్ నుంచి ఎండ్ చేసేసి ముందుకు వెళ్ళిపోవడము అని అంటే ఇంకా మూవ్ ఆన్ అవ్వడం లాంటిదో, లైక్ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండకూడదు అని క్లారిటీతో ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో కొంతమందికి ఎస్ న్యూ బిగినింగ్ ఛాన్సెస్ ఉంది చిన్నది క్లారిటీతో. కొంతమందికి మీరే ఇంకా ఈ స్టక్ సిచ్యువేషన్ వద్దు, ఎమోషనల్ డ్రైన్ వద్దు అని చెప్పేసి స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తున్నట్లు చూపిస్తుంది. సో ఇది వచ్చేసి ఫ్యూచర్ అవుట్కమ్. అండ్ మీకు ఈ సిచ్యువేషన్లో యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. What is the guidance message for my collective in this situation? Page of Wands వచ్చేసి గైడెన్స్ మెసేజ్ మీకోసం. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Wands. సో ఇక్కడ ఏంటి అని అంటే
మీకు కూడా డౌట్స్ ఉన్నాయి, మీరు ఒక్కటి కనెక్షన్లో హోల్డ్ చేసి పెట్టడము, ట్రై టు ప్రొటెక్ట్ అనమాట, ప్రొటెక్ట్ చేయాలి, నిలబడుకొని ఉండాలి అని చాలా ఎక్కువ ట్రై చేశారు అని అంటే ప్రస్తుతానికి కొంచెం బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే అలానే కంప్లీట్లీ ఫోకస్ చేయడము కంప్లీట్లీ కానీ అది మీ సిచ్యువేషన్ ప్రకారంగా ఫ్యూచర్ అవుట్కమ్లో మీ డెసిషన్ తీసుకోవచ్చు. బట్ గైడెన్స్ ఏంటంటే అలా కాకుండా ఆ కనెక్షన్ పక్కన పెట్టేసి పేజ్ ఆఫ్ వాన్స్ అడ్వెంచర్స్ని తీసుకోండి. మీ లైఫ్లో మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారు ప్యాషనేటెడ్గా, దాని మీద ఫోకస్ చేయండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి అన్నట్లు చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం మీకు రెస్ట్ కావాలి. హోల్డ్ చేసి చేసి బాగా బరువు అంటే ఇంక బర్డెన్ ఎక్కువ అయిపోయి ఇంక తీసుకోలేకపోవడం, అంటే ఇంకా ఇక్కడ నుంచి జారి కింద పడిపోవడం లాంటిది, రైట్? సో కాబట్టి అలా ఉండకుండా అది కొంచెంసేపు అలా పాజ్ పెట్టేసి పక్కకు వచ్చేసి మీ లైఫ్ని మీరు కంప్లీట్లీ ఒక ఫ్రీ స్పిరిటెడ్ ఎనర్జీతో అడ్వెంచరస్ ఎనర్జీతో ముందుకు వెళ్ళండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. అండ్ కొంచెం ఫ్రీగా ఉండడము. ఇక్కడ ఏంటి అంటే ఈ చిన్న అబ్బాయిని చూస్తే పేజ్ ఆఫ్ వాన్స్ని హార్ట్ని మొత్తం అంతా ఫుల్ వేసుకోవడం అనమాట. అంటే వేరింగ్ హార్ట్ ఆన్ ద స్లీవ్స్ అంటారు చూడండి, అంటే ఓపెన్గా ఉండడం. సో కొత్త వాళ్ళతో ఎవరితోనే వెళ్ళి లైట్ హార్టెడ్గా మాట్లాడడము, రెసిస్టెంట్గా ఏదో వాళ్ళు మీ లైఫ్లో ఉండాలి అలా కాకుండా జస్ట్ హాయ్ బాయ్ అని చెప్పడము, కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడము థింగ్స్ని. అంటే కంప్లీట్లీ ఒక న్యూ ఎనర్జీతో మీరు ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతానికి ఈ కనెక్షన్ నుంచి ఫోకస్ అనేది తీసేయాలి, పక్కకు వచ్చేసేయాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్, ఓకే, గైడెన్స్. అండ్ ఈ రీడింగ్లో వచ్చిన సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్ ఏరీస్, మేషరాశి, టారస్, వృషభ రాశి, జెమినై, లిబ్రా, అక్వేరియస్, మిథున, తుల, కుంభరాశి, సాజిటేరియస్, ధనుషు రాశి, కొంతమందికి లియో, వర్గో కూడా ఉండొచ్చు. లియో వచ్చేసి సింహరాశి, వర్గో కన్యారాశి. సో ఈ సైన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఇవాళ రీడింగ్లో వచ్చిన సైన్స్ వచ్చి ఇవి. ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.